ఎదురవుతాయని మనకి శాస్త్రం చెప్తూ ఉంది. అందుకని చాలా మంది ఇళ్లలో కళ్ళుప్పు అనేది ఎప్పుడు నిండుగా ఉండాలి. కళ్ళుప్పు అనేది అయిపోకూడదు. అయిపోయిందని కూడా చెప్పకూడదట. కళ్ళుప్పు నిండుకుందని తెచ్చుకోవాలని చెప్పుకోవాలి. అలాగే కళ్ళు ఉప్పుని ఇంట్లో ఎక్కడ అయినా సరే ఒక తెల్లని కాగితంలో చిన్న చిన్న పొట్లాల కింద కట్టి ఎన్ని గదులుంటే అన్ని గదుల్లోనూ అన్ని మూలల్లో పెట్టండి. అలా ఆడవారు పడుకునేటప్పుడు ఈ యొక్క పరిహారం చేయండి. మర్నాడికి మీకు అద్భుతమైన రిజల్ట్స్ అయితే కనపడతాయి. అంటే మానసిక ప్రశాంతత మీకు తప్పకుండా మీకు ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఉదయం ఎవరు లేవకుండానే ఆ ఉప్పు మూటలు కాగితంలో కట్టారు కదా, అవి తీసుకువెళ్ళి నీళ్ళల్లో కానీ లేకపోతే ఏదైనా పచ్చని చెట్లు కడగాని వేసేయండి. ఎవరు కూడా ఉప్పుని తొక్కకూడదు. ఉప్పు లక్ష్మీదేవి అంటారు కదా, ఉప్పుని తొక్కకూడదు. అందుకని తొక్కని ప్రదేశంలో వేయండి. ఇక ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, భరించలేకపోతున్నాం, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, లాభం తగ్గిపోయింది, వ్యాపారంలో కలిసి రావడం లేదు అని అనుకునే వాళ్ళకి ఇంకొక రెమెడీ అయితే అద్భుతంగా పనిచేస్తుంది. అదేంటంటే ఎర్రని వస్త్రంలో గుప్పుడు ఉప్పు వేయండి, 5 లవంగాలు వేయండి, ఒక బిర్యానీ ఆకు, మాకు వ్యాపారంలో లాభాలు రావాలి అని ఆ బిర్యానీ ఆకు మీద రాసి అలాగా ఆ ఉప్పు మూటని మంగళవారం పూట శుక్రవారం పూట గుమ్మానికి ఒక మూలన అంటే ఈశాన్య మూల అలా కట్టండి. ఎవరు అందరూ పడుకున్న తర్వాత ఎవరు చూడకుండా కట్టండి. మళ్ళీ ఉదయం నిద్ర ఎవరు లేకపోకుండానే నిద్ర లేచి అప్పుడు ఆ మూటని తీసేయండి. ఇలా వరుసగా 4 వారాలు చేసుకోండి. మంగళవారాలు లేకపోతే శుక్రవారాలు ఇలా చేసినా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతాయి. చాలా మంది వ్యాపారాల్లో హోటల్స్ లో ఇలా లాడ్జిల్లో ఇలా ప్రతి చోట కూడా ఒక గాజు గ్లాసులో ఉప్పు వేసి దాంట్లో చిటికెడు పసుపు వేసి నిమ్మకాయని కూడా నీళ్ళల్లో వేస్తారు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? అక్కడికి వచ్చే ఎంతో మంది నెగటివ్ ఎనర్జీ, వాళ్ళ చూపు వల్ల వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ నీళ్లు లాగేసుకుంటాయి. ఉప్పు నీళ్లు మీకు ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉందంటే ఆ నిమ్మకాయ కలర్ మారిపోతుంది, ఆ ఉప్పు వెంటనే కరిగిపోతుంది. అప్పుడు వెంటనే తీసేసి కాళ్ళు చేతులు కడిగి దాని ప్రదేశంలో ఇంకొక గాజు గ్లాస్ తో ఉప్పు నిమ్మకాయ కూడా పెట్టుకోవచ్చు. ఇదే మీకు గుర్తు. మీరు ఒక ఇంట్లో కూడా అందరూ తిరుగుతూ ఉంటారు కదా, అక్కడ పెట్టండి. గాజు గ్లాసులో ఉప్పు వేసి నీళ్లు వేసి మీకు 2 రోజుల్లో కరిగిపోయిందంటే అంతగా మీకు దిష్టి ఉన్నట్టు లెక్క. మళ్ళీ ఆ నీటిని మార్చేసుకోవచ్చు. మరి ఉప్పు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, కామెంట్ చేసేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్